నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కాశీ మజిలీలు సిరీస్ 2 భాగాలు చేసాం. ఒక 45 వరకు ఎపిసోడ్లు చేసాం. తర్వాత మిగతావి ఎక్కడ, తర్వాతి భాగం చెప్తారా చెప్పరా, ఎప్పుడు చెప్తారు, ఎన్నో ప్రశ్నలు మనకి ఒకసారి కామెంట్స్లో చూసే ఉంటారు. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనిపిస్తూ ఉంది నాకు. మీరేమంటారు? అలాగే అయితే 1-2 భాగాల్లో కథలు ఈ అబ్బాయిలు అక్కడెక్కడికో వెళ్ళి పెళ్లిళ్ళు చేసేసుకోవడం, ఇక్కడెక్కడికో వెళ్ళి ఏదో చేసే అవే కనపడ్డాయి మనకి. మూడో భాగం నుంచి కొంచెం కాస్త ఒక చిన్న అడల్టరీ కూడా కనపడుతూ ఉంటుంది కథల్లో. అందుకని నేను కొంచెం వెనక్కి తీసా. సీరియస్లీ నిజం చెప్పాలంటే అదే కారణం. నువ్వు ఒకసారి 2 సార్లు తర్వాత చేద్దామా అని అడిగినా కూడా నేను వెనక్కి తీసింది ఎందుకంటే మనకి పిల్లలు కూడా చాలా మంది చూస్తున్నారు కదా, అలా అని అనిపించింది. సరే ఇంకా కొంచెం బ్రీఫ్ చేసేసి చెప్పేద్దాము, జనాలు బాగా వాంటింగ్ ఉంది కాశీ మజిలీల మీద. తర్వాత కథలు ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు సిరీస్ అంటే కథ కంటిన్యూషన్ ఏం లేదు, ఎక్కడికక్కడ ఎండ్ అయిపోతుంది, ఎక్కడికక్కడ ఎండ్ అవుతున్నాయి. అలాగే కదా, మహా అయితే ఒక 6-7 ఎపిసోడ్లు ఒక కథ కింద అలా అయింది కదా. ఇది కూడా ఇప్పుడు ఈ మూడో భాగంలో మొదటి కథ కూడా ఒక 3-4 భాగాలు వస్తుంది. కొంచెం ఇలాంటివి కథలు ఉండేసరికల్లా ఆ కాలంలో ఇలా ఉందా అలాంటి భావాలు వస్తాయని, ఇదివరకటి కంటే ఈ కాలమే మంచిది లాంటి ఉద్దేశాల్లోకి జనం వెళ్తారని అట్లా కొంచెం ఆలోచించాను నేను. కానీ కథ కదా రమ్మగారు, దాన్ని ఇంకా మనం అలానే తీసుకోవాలి. అదే అప్పుడు జరిగిన విషయం, అది జరిగిందో జరగలేదో మనకు తెలియదు, కల్పన అయి ఉండొచ్చు, లేకుంటే నిజమే అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు చందమామ కథలు చెప్పుకుంటాం, లేకుంటే విక్రమ భేతాల కథలు చెప్పుకుంటాం. మనం అవి జరుగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. మరి మనం చెప్పుకోవటానికి ఒక విషయం ఉండాలి కదా, పిల్లలకి చెప్పడానికి కానీ మనం ఆలోచించడానికి కానీ. సరే, అందుకని చెప్పేద్దాం. రైట్, ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మూడో భాగం, కాశీ మజిలీలో మూడో భాగం. మన మణిసిద్ధుడు గోపుడు ఇద్దరు ఒక ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళు ఒక చోట విడిది చేయగా ఈ గోపుడు ఎక్కడికో వెళ్ళాడు, అంటే ఊళ్ళోకి వెళ్ళాడు అనమాట. ఊళ్ళోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసాడు. ఏమన్నాడంటే, స్వామి అక్కడ నేను ఒక విచిత్రమైన విషయం చూశాను. ఇదేం ఊరు, విచిత్రమైన ఊరు. ఒక అమ్మాయిని సహగమనం లాంటిది ఒక చితి పేర్పించి ఎక్కిస్తున్నారండి అన్నాడు. ఏం చూసావో నిదానంగా చెప్పరా అని అడిగేట సిద్ధుడు. కాదండి, చాలా మంది ప్రజలు కోట దగ్గర అంటే ద్వారం ఉంటుంది కదా, ద్వారంలోంచి బయటకు వచ్చాక చాలా మంది ప్రజలు గుమిగూడి ఉన్నారు. రాజపురుషులు ఉన్నారు, మామూలు లోకల్ జనం కూడా ఉన్నారు. పెద్ద చితి పేర్చి ఉంది. ఈ లోపల ఈ రాజభవనంలోంచి, కోటలోంచి ఒక అమ్మాయి ఎంత అందంగా ఉందోనండి, మెరిసిపోతోంది, మహాసౌందర్యవతి, అసలు నగలు మెరిసిపోతున్నాయి. ముత్తైదు ఆ అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి. ఆవిడ నడుచుకుంటూ వచ్చింది, దండం పెట్టింది. నేను కలలో కూడా నా భర్తని తప్ప ఇంకొకరితోటి ఉన్నదాన్ని కాకుండా ఉంటే, అంటే నేను పతివ్రతనే అయితే, నన్ను ఈ అగ్నిహోత్రుడు రక్షించుగాక అని ఘోషణగా చెప్పిందండి. చెప్పాక 2 స్టెప్పులు లాంటివేవో వేశారు అక్కడ మెట్లు. ఆ 2 మెట్లుకి అమ్మాయి ఆ చితిలోకి వెళ్ళిపోయిందండి. జనాలంతా ఊరికే చూస్తూ కూర్చున్నారు. అయ్యో అయ్యో వద్దమ్మా అని కూడా చెప్పలేదు. ఏం దుర్మార్గులో వాళ్ళంతా చూస్తూ నుంచున్నారు. అంత అందమైన సర్వాంగ సుందరైన అమ్మాయి, పైగా పెళ్ళైన పిల్ల, భర్తతోటి సహగమనం చేయటం కాదు, అమ్మాయి ఒక్కతే చితికెక్కిపోయింది. అందరూ చూస్తూ నుంచున్నారు. నిప్పు చల్లారిపోయిందండి. అమ్మాయి ఎక్కింది, నిప్పు చల్లారిపోయింది. లోపల ఇంతగా కోటలో నుంచి మంగళవాద్యాలు వాటితోటి ఒక రాజకుమారులు లాంటి ఒక ఆయన వచ్చాడంటే, ఆయన పక్కన ఇంకో అందగత్తి ఇంకొక ఆవిడ ఉంది. వచ్చి ఆవిడని, ఈ అమ్మాయిని చితెక్కిపోయిందిగా, ఈ అమ్మాయిని దింపి కావలించుకున్నాడు. నీ సంగతి నాకు తెలుసు, నువ్వు ఎంత గొప్పదాని కూడా నేను ఎప్పుడూ తెలుసుకున్నాను, ప్రజల కోసమే ఈ ప్రయత్నం చేశాం, ప్రాణప్రియ అన్నాడు. ఆవిడని కావలించుకుని మంగళవాద్యాలతోటి కోటలోకి తీసుకెళ్ళిపోయాడండి. కోట లోపలికి జనాలంతా చప్పట్లు కొట్టారు, నుంచున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు నాకు. ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏం చెప్తారో, సరే మా గురువుగారు ఉన్నారు, ఆయన దగ్గర మణి ఉందని నేను వెనక్కి వచ్చేసానండి. అసలు ఇదేమిటి, ఇట్లా ఎందుకు జరిగింది? అంత చక్కని అమ్మాయి భర్తకి ద్రోహం చేసిందనో, లేదా పతివ్రతత్వానికి ఏదైనా లోపం వచ్చిందనో వాళ్ళు ఎందుకు భావించారు? ఎందుకు ఆ అమ్మాయి చీతెక్కిపోయింది? ఆ అమ్మాయి ఎవరు, ఆ రాజకుమారుడు ఎవరు, ఆయన పక్కన ఇంకో అందగత్తుంది, ఆవిడెవరు అని అడిగితే ఆయన అన్నాడు, కొంచెం స్థిమితంగా ఉండు, భోజనం చేసుకుని చెప్పుకుందాం కదా అని. సరే, అన్నాలు తిని భోజనం చేసేసారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఆ మణిని ముందు పెట్టుకుని ఆయన దానికి నమస్కారం చేసి ఆ మణిలో తెలుసుకున్నాడు అనమాట ఏం సంగతి అని. అప్పుడు ఏం చెప్పాడంటే, ఆ ఊరు పేరు మణిప్రస్థం అట, వాళ్ళు వెళ్ళిన ఊరు. అయితే ఆ రాజుగారికి 7 కుమారులు ఉన్నారు. ఆఖరి కుమారుడు భలే అందమైన వాడు, ఎంత అందగాడో, చాలా బుద్ధిమంతుడు కూడా. అతని పేరు జయభద్రుడు. అయితే రాజకుమారులు అందరికంటే, పై వాళ్ళకంటే ఇతను కొంచెం లేటుగా పుట్టాడు. పిల్లలందరికీ ఏవో బుద్ధులు అవి ఇవి నేర్పించారు. ఈ పిల్లాడు చాలా అందగాడు అవడంతో రాజుగారు స్పెషల్గా ఒక గొప్ప గురువు గారి దగ్గర పిల్లాడిని పెట్టారు. పెడితే ఆయన రకరకాల విద్యలు నేర్పాడట. ఆయన పిల్లాడికి ఎన్నో నేర్చుకుంటే, ఆ కాలంలో ఏంటంటే రాజకుమారులకి అన్నిటితో పాటు
శృంగార శాస్త్రం కామశాస్త్రాన్ని కూడా బోధించేవాళ్ళు. అది కూడా తెలిసి ఉండాలి వాళ్ళకి స్పష్టంగా. తర్వాత జీవితంలో ఎలాగోలాగా తెలుసుకోవటం కాదు, ప్రత్యేకంగా ఈ శాస్త్రం అధ్యయనం చేయటం అనేది ఒక నియమంగా ఉండేది. తప్పక తెలిసి ఉండాలి, వాత్సాయన శాస్త్రం తెలిసి ఉండాలి. అయితే ఆ పిల్లాడికి వీళ్ళు చెబుదామనుకున్నారు. ఈ రాజుగారు ఏం చేశారంటే ఈ కుర్రాడితో పాటు వాడికి సుమిత్రుడు అనే ఒక కుర్రాడిని జత చేసి అబ్బాయికి తోడుగా ఉండటం కోసం, పై రాజకుమారులంతా కొంచెం పెద్దవాళ్ళు కదా, పిల్లాడికి తోడు ఉండదని ఆ సుమిత్రుడిని కూడా జత చేసి చదువుకు పంపించాడు. సుమిత్రుడు రాజకుమారుడు కలిసే చదువుకున్నారు. ఈ గురువుగారు ఈ వాత్సాయన శాస్త్రం కామశాస్త్రం బోధించాలంటే ఆ కుర్రాడు వినేవాడు కదా జయభద్రుడు. ఇదొక పాయింటా, ఇదొక విషయమా, ఇది ఎందుకు తెలుసుకోవటం, ఇవన్నీ లేకపోతే కుదరదా అలా అనేవాడు. అయితే గురువుగారికి బాధగా ఉండేది. రేపు ఈయన రాజకుమారుడు రేపు ఇంటికి వెళ్ళాక ఏ ఏ శాస్త్రాల్లో ప్రావీణ్యత వచ్చింది, ఏమేమి తెలుసుకున్నాడు అని ప్రశ్నించారనుకో, వీని కామశాస్త్రం బోధించలేదు గురువుగారిని నాకు చెడ్డ పేరు. పైగా ఇంత సర్వలక్షణ శోభితంగా ఉన్న పిల్లాడు, వాడికి అన్ని విద్యలు వచ్చు, అసలు ముఖ్యమైనది జీవితానికి అత్యంత అవసరమైన విషయం తెలియకపోతే ఎలాగా అని గురువుకి బాధగా ఉండేది. అయితే సుమిత్రుడు ఏమన్నాడంటే, నేను చెప్తానులేండి గురుగారు, కొన్నాళ్ళకు చూడండి మీరే ఆశ్చర్యపోతారని. ఈ సుమిత్రుడు ఏం చేశాడు, ఈ రాజకుమారిని వెంబడబెట్టుకుని వాళ్ళ నగరంలో ఉన్న కొన్ని వేశ్యవాటికల వైపుకి తిప్పేవాడు, కొంచెం పిల్లాడికి ఆసక్తి కలిగించడం కోసం అన్నమాట. తీరా ఇలా వేసేవాడల్లో తిరుగుతుండగా ఆ వేసేల్లో ఎవరో ఒక అమ్మాయి చంద్రిక అని, ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ రాజుగారి అబ్బాయిని అట్రాక్ట్ చేసింది. రండి రండి అని పిలిచారు వాళ్ళ ఇంటికి. పిలిస్తే వెళ్ళాక తాంబూలాలు ఇవ్వటం, కాళ్ళు గడటం, చక్కగా పన్నీరు చల్లటం, మింజామరలు వేచటం, మాట్లాడడం, సంగీతం వీణ వాయించడం, డ్యాన్స్ చేయటం, చిలకలతో మాట్లాడించటం, రకరకాలైనటువంటి వేషాలతోటి రాజకుమారుణ్ణి వాళ్ళలో వేసుకుంది ఆ అమ్మాయి. ఉండండి ఇంకా కాసేపు అంటే ఈ సుమిత్రుడు ఏమన్నాడు, అబ్బే ఉండకూడదు, ఊరికే ఓసారి చూడడానికి వచ్చాము, మేము రాజగురువు దగ్గరికి వెళ్ళిపోవాలని ఈ కుర్రాన్ని లాక్కుపోయాడు. మళ్ళీ రండి అని చెప్పింది ఆ అమ్మాయి. ఈ మర్నాడు సాయంత్రం అవ్వగానే రాజకుమారుడు నిన్నటి ఆవిడ రమ్మంది కదో వెళ్దామన్నాడు. అనేసరికి అమ్మ వీడు మనవాడు లైన్లో పడుతున్నాడని సరే 2వ రోజు కూడా తీసుకెళ్లారు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు సరదాగా ఆడపిల్లలతోటి కబుర్లు చెప్పటాలు అవి అలవాటు అయిపోతుంది, రుచి మరిగిపోతారు ఇంకా దానికి. రోజు తీసుకుపోయేవాడు, రోజు వాళ్ళ అమ్మాయితోటి కబుర్లు చెప్పుకుని ఈ సుమిత్రుడిని వదిలేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఆ అమ్మాయి అతన్ని మెల్లిగా లైన్లో పెట్టేసింది. కొద్ది రోజులు అయిన తర్వాత ఇవాళ నేను ఇక్కడే ఉండిపోతాను, ఉండమంటుందని ఉండిపోతాను అన్నాడు. అమ్మో గురుగారు తెలిసే కంపెనీపోతుంటే ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడి నువ్వు కూడా ఇక్కడే ఉండి పొద్దున్నే లేచి వెళ్ళిపోదాం, రాత్రి మనం అక్కడికి వెళ్ళద్దు అంతే అనేసరికల్లా ఈ రాత్రికి ఆ అమ్మాయితోటి ఉండిపోయాడు కుర్రాడు. ఈ కుర్రాడికి కొత్త రాజకుమారుడు మొట్టమొదటగా స్త్రీ సాంగత్యం ఫస్ట్ టైం తెలుసుకున్నాడు. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసింది అమ్మాయి, తనకి తెలుసు. సరే ఈ రాజకుమారుని తెల్లవారేదాకా తీసుకెళ్లేసరికి గురువుగారిని మీరు ఇప్పుడు అడగండి, వీడికి శృంగార శాస్త్రం కొంచెం తెలిసిందని చెప్తాడు సుమిత్రుడు. మాట్లాడేసరికల్లా గురువుగారు అబ్బా పర్వాలేదు, వీడు స్త్రీల పట్ల కొంచెం అనురక్తుడుగా ఉన్నాడు, రాజకుమారుడు రేపొద్దున పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పైగా రాజుకి ఒక భార్య ఒకతే భార్య, ఏదో ఒక రకం సంసారం వెలగబెట్టడం ఉండదు, డజన్ల కొద్దీ ఉంటాయి, అవన్నీ చూడాలి కదా. ఓహో వీడు చాలా బాగా బెటర్ అయ్యాడు, భలే బాగా తెలుసు, సుమిత్రుడి తెలివితేటల వల్లే వీడిదంతా తెలుసుకున్నాడు, అదంతా తను చెప్పిన ప్రావీణ్యత అని గురువుగారు నమ్మాడు. ఇక రోజు ఈ సుమిత్రుడు రావక్కర్ల, వీడు సాయంకాలం భాగంగానే వేశ్యవాటికి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. కొద్ది రోజులు గడిచాక రాజుగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, మా అబ్బాయిని ఇంటికి పంపండి. ముందు సుమిత్రుడిని పిలిచి పిల్లాడు ఏమైనా పెళ్లికి సుముఖంగా ఉన్నాడా, వివాహం చేసుకుంటాడా అని అడిగారు. అడిగితే అబ్బోవాడు బ్రహ్మాండంగా రెడీగా ఉన్నాడండి, మీరు సంబంధం చూసేయండి అన్నారు. సరే దగ్గరలో ఏదో ఒక నగరంలో ఒక రాజుగారు అమ్మాయి పేరు సునీతి చాలా అందగత్తెట, అసలు ఫోటో చూస్తేనే మైమర్చిపోయారు వీళ్ళు. దాంతో సరే అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇతను ఏమన్నాడు, సరే ఏముంది పెళ్లి చేస్తారు అంతే కదా పర్వాలేదనుకుని సరే అని ఒప్పుకున్నాడు. వీళ్ళు ఏంటి పెళ్ళి అంటే కత్తి పంపిస్తారు, కత్తికి బాసికం కట్టించి పెళ్లి చేసేస్తారు, తర్వాత రాజకుమార్తెని ఇక్కడికి పంపిస్తారు, తర్వాత జరగాల్సిన శుభకార్యాలన్నీ ఇక్కడ చేస్తారు అంతే. అప్పట్లో పెళ్లిళ్ళు అలా అయ్యేవి, రాజకుమారులు ఎవరు పెళ్లి కుమారుడు వాళ్ళు పంపిస్తారు, పెళ్లి కొడుకు తాలూకు కత్తి పంపిస్తారు. ఆ కత్తికి బాసికం కట్టేసి కత్తితోటి వివాహం చేస్తారు శాస్త్రోక్తంగా. కత్తినే రాజకుమారుడిగా భావించే రోజులవి. ఇలా పంపించారు, కత్తికి బాసికం కట్టారు, పెళ్లి చేసేసారు, అయిపోయింది. ఒక 5 రోజులు అయిన తర్వాత అక్కడ వివాహ వేడుకలు ముగిశాక అమ్మాయిని ధన కనక వస్తు వాహనాదులతో సహా పంపించారు. ఆ అమ్మాయి తెచ్చిన వస్తువులు, నగలు, ఆ ఏనుగులు, గుర్రాలు, కాల్వలను చూసి జనమంతా ఆశ్చర్యపోయారు. అయ్యి బాబోయ్ అమ్మాయి ఎంత అందగతో సామాన్లు అంత గొప్పగా పంపించారు, వాళ్ళు చాలా గ్రేట్ అనుకున్నారు.
అనుకున్నాక ఏమైంది, రాజుగారి తల్లి భార్యమని ఏమైందంటే ఈ పిల్లాడి తల్లి జయభద్రుడి తల్లి ఈ సుమిత్రుడిని పిలిచి, ఒరే నాయన ఇక తర్వాత కార్యక్రమాలన్నీ నువ్వే చూడాలి, వాడు ఎంతసేపు ఎక్కడో చోటకి వెళ్ళిపోతూ ఉంటాడు, కాస్త చక్కగా పెళ్లి కొడుకుని చేసి పొద్దున్నే పెళ్లి కొడుకుని చేయాలి, రాజకుమార్తె వచ్చేసింది కదా, సాయంకాలం జరగవలసిన విధులు చక్క కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేయమన్నారు. వీడు పోయి పొద్దున్నే లాక్కొచ్చాడు అక్కడి నుంచి, ఆవిడ వచ్చేసిందో ఇక తర్వాత కార్యక్రమాలు బోళ్ళని ఉన్నాయి, నేను పెళ్లి కొడుకుని చేస్తారు అని లాక్కొచ్చాడు. ఈ పెళ్లి కొడుకుని చేయటం వ్యవహారాలన్నీ అవ్వగానే వీడు మళ్ళీ జంప వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంకాలం అయ్యేసరికల్లా మళ్ళీ సాయంత్రపు రాత్రి వేడుకలు ఉండవు, శుభరాత్రి చేయాలి, అమ్మాయి అబ్బాయిని కలపాలి ఒక చోటకి. అందుకని ఆ రాత్రి కోసం అని మళ్ళీ అమ్మాయిని తీసుకురమ్మన్నారు. తీసుకురమ్మనేసరికల్లా ఇతనేమనుకున్నాడు, వెతికితే వీడు ఎక్కడా కనపడలా, రాజకుమారుడు జయభద్రుడు లేడు, వెళ్ళిపోయాడు ఆ పిల్ల దగ్గరికి, ఆ చంద్రిక దగ్గరికి. అందుకని ఇతనేం చేశాడు, ఈ పెళ్లి కూతురు తాలూకు ఫోటో ఒకటి తీసుకుని పట్టుకొచ్చి, ఏమిటయ్యా నేను నీకు ఈ శాస్త్రం తెలుస్తుందని నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చా, కానీ ఇలా వేశ్యాలంపటంలో చిక్కుకుపోతావని అనుకోలేదు. అసలు నీ భార్య చూడు ఎంత అందగతో, ఈ పటం చూడు, పటంలో ఉన్నదానికి 10 రెట్లు అందంగా ఉంటుంది, ఈ ఒక దిష్టి తీయటానికి కూడా నువ్వు నీ ఫ్రెండ్ పనికిరాదయ్యా, నీ గర్ల్ ఫ్రెండ్, నువ్వు ఎలాగైనా సరే ఈవిడతోటి ఉండాలి, ఈ రాత్రి శుభరాత్రి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందేనని చెప్పేసరికల్లా ఇతను ఏం చేశాడు, ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ కుదిరింది కదా, మాట్లాడుకోవడం బాగా అలవాటైంది. ఆ పటం చూసి అబ్బబ్బలే బాగుందన్నాడు, అమ్మాయి చాలా బాగుంది, నిజంగా ఇలాగే ఉంటుంది, ఎందుకంటే 10 రెట్లు అందంగా ఉంటుంది. మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళంతా చూశారు, అసలు అమ్మాయి అందానికి పెద్దవాళ్ళే మైమర్చిపోతున్నారు, చాలా అందగతే, చాలా గొప్పవాళ్ళు వాళ్ళు, నువ్వు ఎలాగైనా ఈ రాత్రి ఇంటికి వచ్చేసేయాలని చెప్పి. సరే ఇతను ఏం చేశాడు, ఆ చంద్రిక సాయంకాలం చీకటి పడేసరికల్లా తాంబూలము పాలు పళ్ళు అవి పుచ్చుకుని వస్తుంది దగ్గరికి, వచ్చేసరికల్లా ఆ పటం చూపించాడు, చూసావా నా భార్య ఎంత అందంగా ఉందో అన్నాడు. అని నేను ఇవాళ వెళ్ళిపోతా, నేను మళ్ళీ రాను అని కొంచెం నవ్వుతూ ఎక్కిరిచ్చాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ పటం చేత్తో తీసుకుంది. అతను ఆ పానీయం ఏదో తాగుతూ కొంచెం అటు అంటే అదాటున ఏం చేసింది, కంట్లో నుంచి కాటికి తీసి ఈ పెళ్లి కూతురు ఫోటో ఉంది కదా, ఆ చిత్రపటం గీసింది, కానీ కొలకలో పెట్టేసింది చుక్క పెట్టి, ఇదేమిటండి ఈ అమ్మాయికి కంటి మీద చుక్కుంది, కన్ను కనపడదో ఏమిటో, మీ స్నేహితుడు మీకు ఒంటి కన్ను రాజకుమారిని భలే అంటగట్టాడు, పైగా ఇప్పుడు ఆవిడతో గడపడానికి నిన్ను వెంటనే తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు, చూడండి కావాలంటే అని పట్టం చూపించింది. అదేమిటి నేను ఇందాక చూసాను, ఇందాక కనపడలేదు, ఇప్పుడు చుక్క ఎలా వచ్చింది అన్నాడు అతను. మీరు మగవాళ్ళు ఏముందండి ఊరికి పై మెరుగులు చూస్తారు, ఆడవాళ్ళు మేము అంగాంగం జాగ్రత్తగా చూస్తాం, ఆడవాళ్ళ కన్ను చాలా గొప్ప కన్ను, నేను కూడా నా ఓటు దీనికే. అంతేనే ఆడవాళ్ళు ఎక్కువ పరిశీలిస్తారు, ఒక గ్లాన్స్ లోనే ఇయర్ రింగ్స్ ముక్కుకేం పెట్టినారు, కళ్ళకేం వేస్తున్నారు, మస్కారా ఏ కలర్ అవన్నీ చూస్తారు బాగా. మగవాళ్ళు అలా చూడలేకపోతారు, వాళ్ళకి అంత ప్రజ్ఞ లేదు, ఆడవాళ్ళకి ప్రజ్ఞ చాలా ఉంది. ఈ అమ్మాయి నమ్మించింది అతను, నమ్మించి తీరా చూస్తే అందంగానే ఉన్నట్టుంది, కానీ కంటి మీద మచ్చుంది, కన్ను కనపడదేమో. ఈ ఒంటి కన్ను పిల్లని నాకు అంటగట్టాడు సుమిత్రుడు. చీచి ఇంత అందగాన్ని, నేను ఇంత ప్రతిభాశాలిని, రాజుగారి ముద్దులు కొడుకుని ఒంటి కన్ను పిల్లని చేసుకున్నానంటే ఎంత అవమానం. ఇక ఆవిడ చెప్పడం నమ్మేశాడు, ఇంకా నమ్మేశాడు. అక్కడి నుంచి ఏమైంది, కాసేపు అయ్యేసరికి చీకటి పడి, ఇప్పుడు సాయంకాలం వెళ్ళి కదా, చీకటి పడేసరికి సుమిత్రుడు రమ్మని బయట నుంచి కబురు. సుమిత్రుడు వచ్చేసరికి ఈయన ఏం చేశాడు, నువ్వు నీతో స్నేహం చేసినందుకు నాకు శాస్తి చేశావు, జీవితంలో నీ మొహాన్ని నేను చూడను, చచ్చినా నేను నీ దగ్గరికి రాను, పో నీ దిక్కుని చోటు చెప్పుకొని కాగితం రాసి పంపించేశాడు బయటికి. ఈ సుమిత్రుడు కాగితం చదువుకుని, ఇదేమిటి ఇందాకే కదా అబ్బా మా ఆవిడ చాలా అందగతన్నాడు, క్షణంలో ఎలా మారిపోయాడు, ఈ దొంగముఖం ఏం చెప్పిందో ఈ అమ్మాయి, ఏదో చెప్పి ఈ అమ్మాయే చంద్రికే చెడగొట్టిందని అర్థమైపోయింది. ఇక ఏం చెయ్యాలో తెలియలే. ఆ చీటీ 10 సార్లు చదివినా, అంతకంటే నువ్వు నన్ను మోసం చేసావనుంది. నేనేం మోసం చేశాను, రాజకుమారుణ్ణి, మహాసౌందర్యవతి నీ భార్య అని చెప్పాను. ఈ అమ్మాయి ఆవిడ మీద మనసు విరిగేలాగా ఏం చెప్పిందో, అదే కాకుండా నా మీద కూడా మనసు విరిచేసింది. ఇదివరకు కనీసం నా మాట విని ఇంటికి వచ్చేవాడు, ఇప్పుడు అది లేదు. ఆ అమ్మాయి ఏం చేసింది, వేశ్య ఈ కుర్రాడికి భార్యని చెడగొట్టింది, ఫ్రెండ్ని చెడగొట్టింది, ఇద్దరిని చెడగొట్టింది, ఇద్దరు ఒక దెబ్బకి 2 పిట్టలు. ఇతనికి ఏం చేయాలో తెలియలే. సరే ఏమనుకున్నాడు, ఇక తలుపు కొట్టినా లాభం లేదు, ఏం లేదు, సైనికులు వచ్చి 2 దెబ్బలేస్తారు. సరే వెళ్ళిపోయి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, రాజకుమార్తెను చూస్తాను కొత్తగా, రాజకుమారుడి యొక్క భార్యని, స్నేహితుడు కదా, ఇతనికి కుటుంబానికి కావాల్సిన వాడు. ఆ అమ్మాయి వచ్చేసరికల్లా, అమ్మ నువ్వు నన్ను ఏమనుకోబాక, నీ భర్త వేశ్యాలంపటంలో చిక్కుకుపోయి ఉన్నాడు, ఇది రట్టు చెయ్యొద్దు దీన్ని, అతను ఇక్కడికి రాలేదనే విషయం ఎవరికీ తెలియనివ్వబోక, కొద్ది కాలం ఈ గుట్టు కాపాడుకో, నేను ఏదైనా ప్రయత్నం చేస్తా అతన్ని మామూలు వాడిని చేసేందుకు, కొద్దిగా సమయం మాత్రం ఆయన వచ్చి వెళ్తున్నాడు అన్నట్టుగానే నువ్వు సినిమా చూపించమని చెప్పాడు.
ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. దాంతో ఆ అమ్మాయి ఏమనుకుంది, ఒప్పుకుంది. ఇప్పుడు వీళ్ళకి అంతఃపురాలు వేరుగా ఉంటాయి. రాజకుమారుడు రోజు సాయంకాలం వేళ ఇంటికి వస్తాడు. అక్కడ ఉంటాడు కానీ అక్కడ తినడు. భోజనానికి ఇంటికి వస్తాడు, భోజనశాలకు వస్తాడు. తల్లి దగ్గరుండి వడ్డిస్తుంది. భోజనం చేశాక అతను పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళారనుకుంటారు. ఇక్కడికి వెళ్ళాడు, అతను అక్కడికి వెళ్ళిపోతాడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇక్కడే ఉన్నాడని వీళ్ళు అనుకుంటారు. అతను వచ్చినట్టుగానే ఈ అమ్మాయిని నటించమని చెప్పాడు. ఆ సునీతి సరేనని భర్త రాలేదనే విషయం ఎవ్వరికీ తెలియనివ్వలేదు. ఆయన కనపడకుండా ఉండేసరికల్లా ఈ అమ్మాయి అతన్ని కొంగులు కట్టేసుకుంది అనుకున్నారంతా. భోజనం వేళకు వస్తాడు, మధ్యాహ్న భోజనం వేళకు వస్తాడు, రాత్రి భోజనం వేళకు వస్తాడు. అంతేగాని ఈ అన్నయ్యల దగ్గరికి, వదినల దగ్గరికి, చుట్టాల దగ్గరికి, ఎవరి దగ్గరికి అబ్బాయి వెళ్తాడు. ఈ భార్య ఇంత మహాసౌందర్యవతి అవటంతో ఆవిడతోటి స్నేహం, ఆవిడతోటి ప్రీతితోటి అక్కడే ఉండిపోతున్నాడని జనాలు నమ్మేశారు. అందరూ అమ్మాయిని అడుగుతుండేవాళ్ళు, తోడుకోడళ్ళు. ఇంకా అన్నయ్యలు ఉన్నారుగా పైన, వాళ్ళంతా ఆశ్చర్యపోతుండేవాళ్ళు. ఏమిటి భలే బాగా కొంగును కట్టేసుకున్నావు నువ్వు మా మరిదిని అని చెప్పి. ఏం చేస్తుందో అమ్మాయి కుమిలిపోయి నోరు గట్టిగా మూసుకుని ఊరుకునేది. ఏమీ చెప్పడానికి కూడా వీల్లేని పరిస్థితిలోనే ఆ అమ్మాయి అలాగే కాలక్షేపం చేస్తూ ఉంది. తరువాయి కథ ఏమైందో వచ్చే భాగంలో చెప్పుకుందాం. తప్పకుండా అండి. చాలా బాగుంది రమ్మ గారు. సిరీస్ అంటే కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తా ఉంది. రైట్ అండి. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.